రాధ అనే అమ్మాయి ఒక చిన్న గ్రామంలో పుట్టింది. పుట్టిన రోజు నుంచే ఆమె జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. తండ్రి వ్యవసాయ కూలీ, తల్లి ఇంటిపని చేసే మహిళ. రోజూ కడుపు నిండా తిండి కూడా దొరకని పరిస్థితి. అయినా రాధ చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి చూపేది. పుస్తకం చేతిలో పెట్టుకుంటే తన బాధలన్నీ మరిచిపోయేది. కాని 5వ తరగతి పూర్తయ్యాక పరిస్థితులు మారిపోయాయి. తండ్రి అనారోగ్యంతో పని చేయలేని స్థితికి చేరాడు. తల్లి ఒంటరిగా కుటుంబాన్ని పోషించలేకపోయింది. అప్పుడు రాధ చదువు ఆగిపోయింది. చిన్న వయసులోనే ఆమె ఇంట్లో పనులు, పశువులను కాపాడటం, కూలీ పనులకు వెళ్లడం మొదలుపెట్టింది. పుస్తకాల స్థానంలో బరువైన బాధ్యతలు ఆమె భుజాలపై పడిపోయాయి. గ్రామంలో చాలా మంది ఆమెను తక్కువగా చూసేవారు. అమ్మాయి కదా, చదివి ఏం చేస్తుంది అనే మాటలు రోజూ వినాల్సి వచ్చేవి. 16 ఏళ్ల వయసులోనే ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. రాధ మనసులో మాత్రం చదవాలనే కోరిక ఇంకా చచ్చిపోలేదు. కాని ఎవరికీ చెప్పే ధైర్యం ఆమెకు లేదు. చివరకు ఒక వయసులో పెద్దవాడితో పెళ్లి చేశారు. భర్తకు మద్యం అలవాటు. రోజూ గొడవలు, కొట్టింపులు. అత్తింట్లో ఆమెకు విలువలేదు. ఉదయం నుంచి రాత్రివరకు పనిచేసినా ప్రేమ లేదు, గౌరవం లేదు. కన్నీళ్లు ఆమెకు అలవాటయ్యాయి. అయినా ఆమె ఓర్పుగా అన్నీ భరించింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారి ముఖంలో రాధ తన చిన్ననాటి కలలను చూసుకుంది. నా కూతురు నా లాగా ఉండకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది. ఎంత కష్టమైనా ఆమెను చదివించాలనుకుంది. తన బాధలన్నీ మింగేసుకుని కూతురి భవిష్యత్తు కోసం పోరాడటం మొదలుపెట్టింది. రాధ జీవితం అధమమైనదే. ఆనందం కన్నా బాధే ఎక్కువ. కాని ఆమె ఓడిపోలేదు. తన జీవితంలో వెలుగు లేకపోయినా తన కూతురి జీవితంలో వెలుగు నింపాలని కలగన్న ఒక తల్లి కథ ఇది. ఈ లోకంలో ఎన్నో రాధలు నిశ్శబ్దంగా తమ బాధలను భరిస్తూ, రేపటి కోసం ఆశను బ్రతికిస్తూ జీవిస్తున్నారు.